హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం రండి. 250 గ్రామ్స్ బోన్లెస్ చికెను, రుచికి సరిపడినంత ఉప్పు, మీరు తినగలిగినంత కారం, అలాగే కాస్త పెప్పర్ పౌడర్, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోరు, మైదా, ధనియాల పొడి కాస్త, అలాగే ఒక ఎగ్. వీటిని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 30 మినిట్స్ అలాగే వదిలేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీలో ఆయిల్ వేసి దాన్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క పీస్ని ఆయిల్లో వేయాలి. ఇవి అతుక్కోకుండా ఇలా ముక్కలు ముక్కలుగా విడదీసుకోవాలి. ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన తీసేసుకుందాం. మామూలుగా అందరూ అయితే వేరే బాండ్లీ వాడతారు, నేనైతే అదే బాండ్లీ వాడాను. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, వీటిని కాస్త వేయించుకోవాలి. ఇందులోకి కాస్త ఉప్పు వేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్ కొంచెం, ఇవి కాస్త మెత్తబడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సోయా సాస్, అలాగే వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ కొంచెం, అలాగే టమోటా కెచప్ వేసుకొని కాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ వాటర్ కూడా వేసుకోవాలి. చూసారా, చూడడానికైతే కలర్ఫుల్గా ఉంది. తినడానికి ఎలా ఉంటుందో లాస్ట్లో టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఈ వీడియో మరింత ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది, మాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా,
చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.